వెల్కమ్ టు ఐ న్యూస్. దిస్ ఇస్ నిధి. వాడల గణనాథుడి నామస్మరణతో మారుమోగుతోంది. ఎత్తైన విగ్రహాలు, వినూత్నమైన కాన్సెప్ట్స్ తో గణపయ్య భక్తులను ఆశీర్వదిస్తున్నాడు. కానీ వీటన్నిటిలో ప్రత్యేకం, అందరి దృష్టిని ఆకర్షిస్తూ తళతళ మెరిసిపోతున్నాడు విశాఖ వెండి గణపయ్య. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 2000 కిలోల వెండితో రూపుదిద్దుకున్న ఈ మహా గణపతిని చూసేందుకు భక్తులు బారులు తీరుతున్నారు. భక్తికి, సృజనకు అద్దం పడుతున్న ఈ వెండి గణపతిపై ఓ ప్రత్యేక కథనం. బొజ్జ గణపయ్య ఈసారి బంగారు కాంతులతో కాదు, వెండి వెలుగులతో దర్శనమిస్తున్నాడు. ఇది విశాఖపట్నంలోని ఏపీఐఐసి గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన భారీ వెండి వినాయకుడి దృశ్యం. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 2000 కిలోల జర్మన్ వెండితో 15 అడుగుల ఎత్తులో కొలువుదీరిన ఈ మహా గణపతిని చూసేందుకు రెండు కళ్ళు చాలటం లేదు. తళతళ మెరిసిపోతున్న ఈ విగ్రహాన్ని చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. హైదరాబాద్ కు చెందిన శిల్పులు సుమారు 3 నెలల పాటు శ్రమించి ఈ అద్భుత రూపాన్ని తీర్చిదిద్దారు. గతంలో చాక్లెట్ గణపతిని ఏర్పాటు చేసి నిమజ్జనం రోజున ఆ చాక్లెట్స్ ని ప్రసాదంగా పంచి రికార్డ్ క్రియేట్ చేసిన నిర్వాహకులే ఈసారి ఈ వెండి గణపతిని భక్తుల ముందుకి తీసుకొచ్చారు. ఆ తర్వాత బాల గణపతిని పెట్టి దాని ఓ ఆలయానికి విరాళంగా ఇచ్చి తమ ప్రత్యేకతను చాటుకున్నారు. ఈ వెండి మహా గణపతి 21 రోజుల పాటు భక్తులకు దర్శన భాగ్యం కల్పించనున్నాడు. అయితే అందరిలోనూ ఇప్పుడు ఒకటే ఆసక్తికరమైన ప్రశ్న. గతంలో చాక్లెట్ గణపతిని ప్రసాదంగా పంచారు, బాల గణపతిని ఆలయానికి ఇచ్చారు. మరి 21 రోజుల తర్వాత కోట్లాది రూపాయల విలువైన ఈ 2 టన్నుల వెండి గణపతిని ఏం చేస్తారోనన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.